హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం చేయబోతున్న రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా అన్నమాట. మీకు కావాల్సిన పదార్థాలు ఏ పద్ధతిలో చేసుకోవాలో విధానం మొత్తం చూపిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సేమియా ఉప్మా చేసుకునే విధానం చూపిస్తారన్నమాట. చాలా సులువుగా చేసుకునే పద్ధతి అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన పదార్థాలు: ఘీ హాఫ్ టేబుల్ స్పూన్, తిరగమాత గింజలు, కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, సేమియాస్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అనుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ 1 కప్ సేమియా తీసుకున్నాం కదా, దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను అన్నమాట. గోల్డెన్ కలర్లో రావాలి, మనకి గోల్డెన్ ఫ్లేమ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ గోల్డెన్ ఫ్లేమ్లో రావాలన్నమాట. మనము చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అనేది ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఓన్లీ 4 నిమిషాలు మనకి సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. 3 గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, తిరగమాత వేసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు, నేను ఆయిల్ చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఘీ వేసి సేమియాని బాగా ఫ్రై చేసి పెట్టున్నాను అన్నమాట. అందుకే ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టిద్ది మనకి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఈ కప్పుతోనే నేను సేమియా తీసుకున్నా. అదే కప్పుతో, అదే మెజర్మెంట్తో మనము దీంట్లో 1.5 కప్పు వాటర్ వేద్దాం అన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ తగినంత ఉప్పు ఫ్రెండ్స్. ఇది ఎసురు రావాలన్నమాట. వచ్చేసిందన్నమాట. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియాని ఈ ఎసురులోకి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొందరు ఏంటంటే సేమియా బాయిల్ చేసుకొని బగారు వేసుకుంటారన్నమాట. అలా వేసుకుంటే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మనకి బలం కూడా ఉండదన్నమాట. మనం ఇలా చేసుకుంటే బలం ఉండిద్ది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మనకి సేమియా. చూద్దాం ఫ్రెండ్స్.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వాటర్ మొత్తం అనేది ఇమిరిపోవాలన్నమాట. ఉప్మా అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా, నేను వేరే బౌల్లో సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ సేమియా ఉప్మా కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని నేను చేసిన పద్ధతుల్లో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.